విద్య చాలా ఉండాలని ఈ పుస్తకాలు రూపొందించి మన పిల్లలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తాం జరిగింది. ఇంతేకాదు మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవదన్న పదాలు వాడతారు. అది మనం వాడకూడదు. ఆ మార్పు అనేది మన సొంత ఇంటి నుంచి మొదలవ్వాలి. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులందరినీ నేను కోరుతున్నాను, ఇది మన ఇంటి నుంచి మొదలు పెడదాం. ప్రభుత్వం పరంగా మేము ముందరికి ఇది విధానం తీసుకెళ్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చే పుస్తకాల్లో కూడా 1వ తరగతిన 2వ తరగతిన మనం ఇచ్చే పుస్తకాలలో మీరు అవి చూస్తే ఇంటి పనులు గతంలో మహిళలు చేసేవి ఉండే. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% చేశాం. అంటే ఫోటోల్లో 50% ఇంటి పనులు మగవాళ్ళు చేసే ఉన్నాయి, 50% ఫోటోలు మహిళలు ఇంటి పనులు చేసే ఉన్నాయి. అంటే మార్పు టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మన ఇంటి నుంచి మొదలవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. నేను మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర చేశా. రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలామంది తల్లులు వచ్చి నన్ను కలిశారు. అయ్యా, ఆర్థిక సహాయం ఏదైతే మీరు చేస్తున్నారో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అందించండి, లేదంటే మా కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అబ్బాయిని చదివించే పరిస్థితి వస్తుందని. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన వెంటనే తల్లికి వందనం కార్యక్రమం చేపడదాం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సహాయం అందిద్దామని చెప్తాం జరిగింది. ఈరోజు మీరు చూస్తే 2025న 67,27,000 మంది తల్లుల అకౌంట్లో మనం ఈ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాం జరిగింది. అంతేకాకుండా 2026కి వచ్చేగల 67,47,000 అకౌంట్లో ఈరోజు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం తల్లుల అకౌంట్లో జమ చేస్తాం జరిగింది. స్వామి వివేకానంద గారు ఒక మంచి మాట చెప్పారు, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ అంటిల్ ద గోల్ ఇస్ నాట్ రీచ్డ్. ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం సాధించే వరకు మనం నిద్రపోకూడదు. ప్రభుత్వ పాఠశాలలో మార్పు తీసుకెళ్ళ లక్ష్యం నేను పెట్టుకున్నా. తల్లుల్ని, పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసేదానికే లీప్ యాప్ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇక్కడున్న తల్లిదండ్రులు అడుగుతున్నా, లీప్ యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళందరి చేతిలో ఒకసారి పైకెత్తండి. ఇంకా కొంతమంది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పిల్లలు ఆ రోజు స్కూల్కి వచ్చారా లేదా, ఏం నేర్చుకున్నారు, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ మన పిల్లలకి నేర్పిస్తున్నారు అనేది క్లియర్గా మీకు ఈ యాప్ ద్వారా తెలియజేస్తాం జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులందరినీ మళ్ళీ కోరుతున్నా, దయచేసి ఈ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లల విద్యలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి అని నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం మేము చేపట్టాం. 10,000 పాఠశాలల్లో ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఈ సంవత్సరం కూడా డిఎస్సి ద్వారా ఇంకొక 3,000 టీచర్ పోస్టులు కూడా మన ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు రాజకీయాలకి దూరంగా పెట్టాం. మన పిల్లలకి ఇస్తున్న ప్రతి పుస్తకం పైన కానివ్వండి, బెల్ట్ల పైన కానివ్వండి, ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానివ్వండి, లేదంటే నా పేరు కానీ లేదు. రాజకీయాలు ఆ గేట్ బయటే ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. అంతేకాకుండా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరిచాం. ఈరోజు మన పిల్లలకి సన్న బియ్యం ద్వారా అన్నం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాం, స్టూడెంట్ కిట్స్ అందజేసాం, సాటర్డేని నో బ్యాగ్ డేగా అమలు చేస్తున్నాం.